జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీకాంతి గారి గురించి బయట చాలా మందికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం కుదిర్చారు. లక్ష్మీకాంతి నాన్నగారు నార్నే శ్రీనివాస్ నార్నే ఎస్టేట్స్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేల కోట్లు సంపాదించారు. ఆ తర్వాత స్టూడియో ఎన్ అనే ఛానల్ ని పెట్టారు. కానీ ఆ ఛానల్ కి రేటింగ్ లేక నష్టాల్లో నడిచింది. ప్రస్తుతం ఈ ఛానల్ ని వేరే వాళ్ళు నడిపిస్తున్నారు. లక్ష్మీ ప్రణతి చదువు మొత్తం హైదరాబాద్ లోనే సాగింది. తనకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. మొన్న సూపర్ హిట్ మూవీ మ్యాడ్ లో అశోక్ క్యారెక్టర్ చేశాడు. ఆమెకి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఈమె ఇంట్రోవర్ట్, పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. సినిమాలంటే పెద్దగా ఇష్టం లేదంట. ఈమె తమిళ్లో అజిత్ మూవీస్ కొంచెం ఎక్కువగా చూసేది. ప్రణతి డిగ్రీకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2010లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంబంధాన్ని జూనియర్ ఎన్టీఆర్ కుదిర్చారు. ఈ సంబంధం ఎలా వచ్చిందంటే నార్నే శ్రీనివాస్ భార్య మల్లిక గారు చంద్రబాబుకి స్వయాన మేనకోడలు అవుతుంది. ఆ విధంగా చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ కి మ్యారేజ్ ని ఫిక్స్ చేసి ఎన్టీఆర్ ని మరింత దగ్గర చేసుకోవాలనుకున్నారు. ఈ సంబంధం వచ్చినందుకు నార్నే శ్రీనివాస్ చాలా ఆనందపడ్డారు. తన ఆస్తిలో సగం కూతురి పేరు మీద రాశాడు అని టాక్. నార్నే శ్రీనివాస్ వెంటనే హరికృష్ణ గారితో అన్ని మాట్లాడారు. ఈ సంబంధం 2010లో ఖాయమైంది. కానీ ప్రణతి అప్పటికి మేజర్ కాకపోవడం వల్ల పెళ్లిని 2011కి వాయిదా వేశారు. ప్రణతికి పెళ్లి ఖాయమయ్యాక ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియడం లేదు. తన కాలేజ్ లో ఇబ్బంది అవుతుందని తన క్లోజ్ ఫ్రెండ్స్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎన్టీఆర్ కి కట్నంగా నార్నే ఆస్తిలో సగం అంటే 2400 కోట్లు ఇచ్చినట్లు టాక్. ఎన్టీఆర్ మ్యారేజ్ ఎంత గ్రాండ్ గా చేశారంటే ఆ మ్యారేజ్ చూసి చాలా స్టార్స్ ఆ విధంగా చేసుకోవాలని అనుకున్నారు. ప్రణతి పెళ్లైన కొన్ని రోజులకే ఎన్టీఆర్ అమ్మగారికి చాలా క్లోజ్ అయ్యారంట. మనందరికీ తెలుసు ప్రణతి ఎన్టీఆర్లకి 2 కుమారులు అభయరామ్, భార్గవరామ్. ఇద్దరికి చివరిన రామ్ అని వచ్చేలా పేరు పెట్టారు. నిజానికి ఎన్టీఆర్ కి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అంట. ప్రణతి గారు చాలా సాంప్రదాయంగా ఉంటారు. పెద్దలను చాలా గౌరవిస్తారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.